జయ గురుదత్త. ఏలినాటి శని. చాలామంది ఏలినాటి శని పైన ఎన్నో భయాలు పెట్టుకొని ఉంటారు. మీనరాశి, కుంభరాశి, మేషరాశి. ప్రస్తుతం ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే ఈ ఏలినాటి శని అసలు ఎలా ప్రారంభమవుతుంది? శని అసలు యోగించినటువంటి స్థానాలు జన్మంలో, అంటే మీ రాశిలో, అది ఏ రాశి అయితే ఆ శని ఏ రాశిలో ఉంటాడో అక్కడ అసలు యోగించడు. కష్టాలు పెడుతూ ఉంటాడు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు, బాధ్యతలు గుర్తు చేస్తూ ఉంటాడు, లేదా అనేక పరీక్షలకు లోనయ్యేటట్టు చేస్తాడు. అన్నీ క్యాన్సిల్ అవ్వడము, ఏది చేసినా కలిసి రాకపోవడము, దగ్గర దాకా వచ్చి ఆగిపోవటము, విపరీతంగా డబ్బు ఖర్చు అవ్వడము, ప్రతి చిన్నదానికి గొడవలు, చికాకులు, మనస్పర్ధలు. ఇలా ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఆ శని ఆ విధంగా ఆ రాశి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే వ్యయంలో శని ఉన్నా కూడా అది ఏలినాటి శని కిందికి వస్తుంది. అంటే మేషరాశికి వ్యయంలో శని ఉన్నాడు ఇప్పుడు, కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది. అలాగే జన్మంలో శని అంటే మీనరాశిలో శని ఉన్నాడు, కాబట్టి మీనరాశి వారికి ఏలినాటి శని ఉంది. ఇక ఇంకొకటి ఏంటంటే ద్వితీయంలో శని, అంటే మీ రాశి నుంచి 2వ ఇంట శని ఉన్నా కూడా ఏలినాటి శని. ఈ ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఒక రాశిలో శని 2.5 సంవత్సరాలు, అలా 3 రాసుల్లో మారేంత వరకు ఈ శని మిమ్మల్ని విడిచిపెట్టదు. ఇది ఏలినాటి శని, 7.5 సంవత్సరాల శని, 7.5 అంటారు. నాకు తెలిసి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులకు గురవ్వడానికి అవసరం ఏం లేదు. మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అలాగే మీనరాశి వారికి ఉంది, కుంభరాశి వారికి ఉంది. ఇది శని కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో మంచి చేస్తే ఎండింగ్లో చెడు చేస్తాడు, లేదా ఎండింగ్లో చెడు చేస్తే స్టార్టింగ్లో మంచి చేస్తాడు. ఇదంతా 100% నేను అంగీకరించను. శని వచ్చే సమయం అన్నీ చూసుకొని వస్తాడు. ఆ శని వచ్చే సమయానికి మీ అంతర్దశ దశ యోగం ఉందనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఆయన ఏమీ అనడు, ఎందుకంటే అక్కడ దశ యోగిస్తూ ఉంటుంది. కానీ ఆయన వెళ్ళేటప్పుడు మధ్యలోనో ఆ దశ మారుతుంది కదా, అప్పుడు పట్టుకుంటాడు. కొంతమందికి ఏలినాటి శనిలో కూడా ఏమీ కాదు, ఎందుకంటే ఆ 7.5 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి దశ బ్రహ్మాండంగా, ఇప్పుడు కుజదశ నడుస్తోంది. ఆ కుజదశ, ఏలినాటి శని ఒకే సమయంలో ప్రారంభమయ్యాయి, 1 నెల అటు ఇటుగా. ఈ కుజదశ మొత్తము ఏలినాటి శని ఉంది. కుజుడి యొక్క బలం విపరీతంగా ఉంది కేంద్ర స్థానంలో. అందులో దిగ్బలాన్ని పొందేటటువంటి 10వ స్థానంలో మకర రాశిలో కుజుడు ఉన్నాడు. అందులో మకర రాశిలో కుజుడు ఉన్నాడు, అది 10వ స్థానం అయింది అంటే లగ్నం ఏమవుతుందండి? లగ్నం మేషలగ్నం అవుతుంది. మేషలగ్నానికి విపరీతంగా యోగించేటటువంటిది కుజుడు. మకర రాశిలో మేషలగ్నానికి కుజుడు ఉంటే అది విపరీతంగా యోగిస్తాడు. అందులో శుభుడు 10వ కేంద్రంలో ఉండి దిగ్బలాన్ని పొంది ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఇక అసలు అది నో డౌట్ ఎట్ ఆల్. 9 గ్రహాలలో 8 గ్రహాలు ఎలా ఉన్నా కుజుడు మాత్రం 100 పాయింట్లు ఇచ్చేస్తాడు. ఆ దశ వచ్చిందండి. ఆ దశ వచ్చినప్పుడు ఏలినాటి శని వచ్చింది. ఏమీ కాదు, వాళ్ళకు 1% కూడా శని ఏం చేయలేడు, 1% కూడా. అంటే నేను ఉదాహరణకు చెప్పాను కుజదశని, లేదు గురు మహాదశనే వచ్చింది. ఏలినాటి శనిలో గురుదశ నడుస్తోంది, గురుదశలో ఏలినాటి శని వచ్చింది. ఈ గురువు అదే మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి భాగ్యంలో ఉన్నాడు, మూల త్రికోణంలో ధనస్సులో ఉన్నాడు. ఓకేనా? ఏలినాటి శని వచ్చింది, గురువు యోగిస్తాడు. మేషలగ్నానికి గురువు యోగకారకుడు, భాగ్య వ్యయాధిపతి, యోగకారకుడు కాబట్టి యోగిస్తాడు. అప్పుడు కూడా ఏలినాటి శని మిమ్మల్ని ఏమీ చేయదు. అలాగే కర్కాటక లగ్నంలో పుట్టారు, గురువు లగ్నంలోనే ఉన్నాడు, ఆ కర్కాటక లగ్నానికి గురువు యోగకారకుడు.
కాబట్టి అక్కడ కూడా ఏలినాటి శని ఏం చేయలేదు. ఇక్కడ ఏలినాటి శని అనగానే భయపడము, అన్నిటికన్నా ముఖ్యంగా భయపెట్టడం ఎక్కువగా జరుగుతోంది ఈ ప్రసార మాధ్యమాల్లో. ఏలినాటి శని అన్నది విపరీతమైన కష్టాలు పెడుతుంది అంటే అక్కడ మీ దశ లోపం ఉండాలి, లేదా మీకు ఏలినాటి శని ఈ దశాలోపం రెండు ఏకకాలంలో వచ్చి ఉండాలి. తద్వారా మీకు ఇబ్బందులు వస్తాయి. ఇంకొక పాయింట్ కూడా తీసుకోవాలి. తండ్రికి ఏలినాటి శని వచ్చింది, అబ్బాయికి అవయోగ దశ వచ్చింది. అబ్బాయి వల్ల తండ్రి విపరీతంగా క్షోభ అనుభవిస్తున్నాడు. డబ్బు సమస్య లేదు, ఉద్యోగ సమస్య లేదు, కానీ మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. అప్పుడు మనము పుట్టినప్పుడు ఆ తండ్రి జాతకంలో శని ఏ గ్రహంతో కలిసి ఉంది అన్నది చూడాలి. ఎందుకంటే కొడుకు వల్ల తండ్రికి ఏలినాటి శని, కొడుకు వల్ల మానసిక క్షోభ. ఇక్కడ పాయింట్ ఏం చెక్ చేసుకోవాలంటే కొడుకు జాతకంలో అవయోగం నడుస్తోంది, ఓకే, బట్ తండ్రికి ఎందుకు ఈ క్షోభ అనుభవిస్తున్నాడు అంటే ఆయన జన్మ లగ్నంలో ఆయన యొక్క లగ్న చాట్లో శని ఏ గ్రహంతో కలిసి ఉందో కూడా మనం చూసుకొని దానికి తగ్గ పరిహారాలు సవివరంగా వాళ్ళకు తెలియపరచాలి. అప్పుడు అబ్బాయికి యోగదశ భంగమవుతుంది, అంటే ఆ యోగదశ ప్రభావం తగ్గుతుంది. తండ్రికి కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఏలినాటి శని బాధ పెడుతుంది, ఏలినాటి శని ఉద్యోగాన్ని తీసేసింది, ఏలినాటి శని వల్ల వైవాహిక సమస్యలు, లేదా విడిపోవడము, లేదా కోర్టు కేసులు, లేదా డైవర్సులు, చికాకులు, లేదా శత్రుబాధ, లేదా పూర్తిగా ఏలినాటి శనిలో జీరోలోకి వచ్చేస్తున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ఏలినాటి శని ఇప్పుడు మాకుంది, నాది మీనరాశి ఏలినాటి శని ఉంది, లేదా నాది కుంభరాశి ఏలినాటి శని ఉంది, నాది మేషరాశి ఏలినాటి శని ఉంది, నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను అని మీరు భయపడొద్దు. నేను మీకు మాటిస్తున్నాను, మీ జాతకంలోనో, మీ పిల్లల జాతకమో, మీ భార్య జాతకమో, లేదా మీ భర్త జాతకంలోనో మీకు రెమెడీ ఉంటుంది. ఏలినాటి శని వల్ల మీకు బాధ్యతలు, లేదంటే బంధాలు, లేదంటే మానసిక అవయోగాలు ఇవన్నీ కూడా మీకు వచ్చినప్పటికీ దైవానుగ్రహంతో వాటిని జయించవచ్చు. ఇది కన్ఫామ్ నేను చెప్తున్నాను. కర్మని ఎవరు కూడా దాటలేరు, కర్మని జయించలేరు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇవన్నీ మనం ఎక్కువ వింటున్నాం ఈ మధ్య సోషల్ మీడియాలో. బట్ అసలు సృష్టికర్త భగవంతుడు, భగవత్ శక్తిని మనస వాచ కర్మన నమ్మితే కర్మని తీసేయడం ఆయనకు తృణప్రాయం, నిమిషం పట్టదు. అసలు ఆయుష్యే లేని మార్కండేయుడికి ఆయుష్ని ప్రసాదించింది ఎవరు? పరమేశ్వరుడు. ఆ ఆ జగన్నాటక, ఆ యోగదాయక, ఆ పరమేశ్వర అనుగ్రహం పొందాడు కదా. అక్కడ అవన్నీ జాతకము, గ్రహాలు, దోషాలన్నీ పటాపంచలైపోయా లేదా? నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఏలినాటి శని మీరు భయాందోళనకు గురవ్వద్దు. ఏదో ఒక మార్గం ఉంటుంది కన్ఫామ్. నేనే ఎంతోమంది ఏలినాటి శని ఉన్న వాళ్లకు, మీనరాశి వారికి, మేషరాశి వారికి, కుంభరాశి వారికి ఎన్నో అద్భుతమైన రెమెడీస్ ఇచ్చాను నేను. సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. వాళ్ళ జాతకం, వాళ్ళ పిల్లల జాతకంలోనో, వాళ్ళ భార్య జాతకంలోనో ఏదో ఒకరికి యోగం ఉండదా? ఏదో ఒకరికి యోగం ఉండదా? ఆ యోగాన్ని బట్టి రెమెడీ మీకు శని దోషాన్ని తగ్గిస్తుంది. తప్పకుండా ఏలినాటి శని అన్నది పూర్తిగా మీకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది అని మీరు భయపడొద్దు. జ్యోతిష్యము, గ్రహాలు, గ్రహ సంచారం ఇవన్నీ దేవుడి కన్నా ఎక్కువైతే కాదు, దైవశక్తి తర్వాతే. అసలు జ్యోతిష్య శాస్త్రాన్ని మనకు అందించిన ఋషులు తపస్సు చేసేదే భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం కదా. ఆ భగవత్ అనుగ్రహంతో ఏ దోషాన్నైనా మనం తీసేసుకోవచ్చు.